నరుడి దృష్టికి నల్లరాయైనా పగులుతుందని అంటారు. చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడు దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని అడవులు పట్టి తిరగవలసి వచ్చిందని పురాణాలలో చెప్పబడుతుంది. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించటం, బాగా పండిన పొలం కూడా ఉన్నట్టుండి పాడైపోవటం, పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వలేకపోవటం మొదలైనవి దిష్టి తగలటం వలనే జరుగుతాయని నమ్ముతూ ఉంటారు మన పెద్దలు. అయితే కేవలం ఇది ఒక మూఢనమ్మకమని కొందరు అంటూ ఉంటారు. ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా లేదా ఇది ఒక మూఢనమ్మకమా అనే విషయానికి వస్తే దిష్టి తగలడాన్ని అంత తేలిగ్గా తీసివేయలేమని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢనమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. మన అందరిలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకేలా ఉండవు, అన్నిసార్లు ఒకేలా ఉండవు. అదేవిధంగా మానవ శరీరంలో నుండి ప్రతికూల శక్తి విడుదల చేసే అవయవాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో కళ్ళు ముఖ్యమైనవి మరియు ప్రధానమైనవి కూడా. ఏదైనా వస్తువును చూసినప్పుడు ఎంత బాగుందో అని అనుకోవటం సహజం. అది ఒక్కోసారి ప్రతికూల భావాలను కలిగిస్తుంది. కంటి నుండి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారి మీద లేదా ఎదుటి వస్తువుపై పడినప్పుడు ఆ ప్రభావం వారి మీద పడుతుంది. అదే దిష్టి. ఈ దిష్టి అనేది కేవలం మనుషులకే కాదు, ఇంటికి, వ్యాపార స్థలానికి కూడా తగులుతూ ఉంటుంది. ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా బాధలు పడుతూ ఉంటారు. ఆర్థికంగా మంచి స్థానంలో ఉన్న మీరు అప్పులు తీసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇక వ్యాపారంలో మంచి లాభాలలో నెంబర్ 1 స్థానంలో ఉన్న మీరు సడన్గా నష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది వారి ఇంటికి మరియు వ్యాపార స్థలానికి గుమ్మడికాయను, నిమ్మకాయలను, నరఘోష నివారణ యంత్రాలను పెడుతూ ఉంటారు. అయితే వీటితో పాటుగా రేపు ఆదివారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లోనూ మరియు వ్యాపార స్థలంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకొని మనం కూడా పాటిద్దాం. సహజంగా మనం ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఉప్పును వేసి శుభ్రం చేస్తూ ఉంటాం. దాని వలన ఇంటిలో ఉన్న చెడు ప్రభావాలన్నీ తొలగి ప్రశాంత వాతావరణం కలుగుతుందని అంటారు. అయితే ఈ ఆదివారం నాడు మీరు సముద్ర నీటిని తెచ్చుకొని వాటితో ఇంటిని లేదా వ్యాపార స్థలాన్ని శుభ్రం చేయాలి. అలాగే సముద్రపు నీళ్లను ఇంటిలో మరియు వ్యాపార స్థలంలో ఉన్న గోడలపై చల్లాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. సముద్రపు నీటిలో ఎక్కువ శాతం ఉప్పు ఉంటుంది కాబట్టి చెడు శక్తులను పారద్రోలటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. సముద్రపు నీరు అంత త్వరగా పాడవదు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో నీటిని తెచ్చుకొని ప్రతి ఆదివారం సాయంత్రం వాటితో ఇంటి గోడలపై చల్లటం వలన అన్ని సమస్యలు దూరమవుతాయి. కావున మీరు కూడా రేపు ఆదివారం సముద్ర జలంతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఎలాంటి కష్టాలు లేకుండా, ఆర్థిక బాధలు లేకుండా సకల ఐశ్వర్యాలు కలిగి సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.